మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను ఎద్దుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి మనందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు మనం వినబోయే ముందు, ఆ మంచి ఆహారం మనం తినబోయే ముందు ఒక్క పాట ద్వారా దేవుని మనం మహిమపరుద్దాం. దేవుని పిల్లలకు ఘనపరుద్దాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. చేయగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 99వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడింది. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంటే యెహోవాకు వారు మొరపెట్టగా దేవుడంట వారికి ప్రత్యుత్తరం ఇచ్చారంట. ఇంతకీ ఏమి ప్రత్యుత్తరం ఇచ్చారంటే దేవుని పిల్లరా, మనకు ముందు ఉన్న కాలంలో ప్రజలు మోషే ప్రార్థన చేస్తే ఇశ్రాయేలుకి ఆహారంగా దేవుడు ఆకాశంలో ఉంచి మన్నాను కురిపించాడు. దేవుని పిల్లరా, భూమి మీద ప్రజలు నడిచి వెళుతున్నప్పుడు, రాజ్యాల మీద యుద్ధం జరిగినప్పుడు పొద్దుగోకితే సైన్యం ఎక్కువ వచ్చి మళ్ళీ ఇబ్బందులు పడతారని యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడిని చంద్రుని కూడా దేవుడు ఆపేసి యుద్ధములో తన ప్రజలను గెలిపించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మన జీవిత కాలంలో కూడా దేవుని పిల్లరా, ఎన్ని మేలులు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని స్వస్థతలు ప్రార్థన చేసినప్పుడు మనం మొర ఆలకించి ప్రత్యుత్తరం ఇస్తున్నాడంటే దేవుడు మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయన నమ్మకంగా, ఆయనకు తగినట్లుగా, ఆయన చెప్పినట్టుగా మనం బ్రతికితే, మనం ఏ విషయము నిమిత్తం దేవుడి సన్నిధానంలో మొరపెట్టి కన్నీరు కారిస్తే ఎమ్మటి ప్రత్యుత్తరం ఇచ్చి మనకు సహాయం చేయగలిగిన వాడు ఎవరంటే జీవము కలిగిన యెహోవా. కనుక దేవుని పిల్లరా, దేవుని యందు విశ్వాసం ఉంచి అడిగితే ఆయన ఏది కూడా కాదనకుండా దయచేయి దేవుడై ఉన్నాడు. కనుక అలా అడగటం చేతగాక సిగ్గుపడి బిడుంపడే వాళ్ళకి దేవుణ్ణి అడిగి దేవుడి దగ్గర తీసుకుండే విధంగా వాళ్ళందరం మారునట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా మాకు పూర్వదినములు ఉన్నవాళ్ళు తండ్రి, నువ్వు చెప్పిన వాక్యానుసారంగా బ్రతికి నీకు మొరపెట్టినప్పుడు ఎంతో సహాయం చేసావు తండ్రి. ఈ తరాల్లో మేము కూడా నాయన నీ సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో అద్భుత కార్యములు మా జీవితాల్లో జరిగించి మాకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తున్నావు తండ్రి. ఎంతమంది అయితే నీ సన్నిధానంలో అడగటము చేతగాక వారు పొందాల్సినవి కూడా పొందలేక కీడులో ఎంతమంది అయితే బిడ్డలున్నారు తండ్రి. ఆ బిడ్డలకు కూడా నాయన నీ సన్నిధానంలో తండ్రి మోకరిల్లి నిన్ను అడిగినప్పుడు కాదనకుండా సహాయం చేసి ఆ బిడ్డలను కూడా ఆదుకోమని అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే జూడిత సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో ప్రతి కుటుంబంలో నీ కృపరానినైనా
వారు దేని నిమిత్తం నీ సన్నిధానంలో మొరపెడితే తండ్రి అవి అనుగ్రహించి ఆ బిడ్డలకు సంతోషాన్ని ఇచ్చి కుటుంబంలో మంచి ఆరోగ్యం ఇచ్చి కృప చూపమని రాకపోకల్లో సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.